అన్న గురించి ప్రీ రిలీజ్కి వస్తుండు అని చెప్పి ఎడిట్ ఏవి చేస్తుంటే అన్న ఇక్కడ ఏం రాయాలి అని అడిగిర్రు. నా మాసమ్మ మొగుడని రాయన్న. తారక్ మీరు రండి, ఇలా నడవండి, ఇలా యాక్ట్ చేయండి అని చెప్పక్కర్లా. షార్ట్ పెడితే చాలు యాజ్ ఇట్ ఈస్ పర్ఫామ్ చేస్తాడు. అలాంటి యాక్టర్ దొరకడం, ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ టుడే, అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడి అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం. To rank in order of preference on screen: Junior NTR, Ram Charan, Mahesh Babu, Allu Arjun. Tarak, definitely. Tarak is Junior NTR. Yeah, Junior NTR. That's one. ఆంధ్ర ప్రేక్షకులు అతని బెస్ట్ యాక్టర్ గా ఓట్ చేసినటువంటి ఆ ఫీలింగ్ చాలు ఇలాంటి అవార్డు అతనికి ఎప్పుడు దక్కినట్లు, అతను గుండెలో ఉన్నట్లు. జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం. ఒకటే తెలుసు, అండ్ హోస్టింగ్ షో నీడ్స్ లాట్ ఆఫ్ టాలెంట్. అది దానికి ఒక సెపరేట్ టాలెంట్, అండ్ అది నా దగ్గర లేదని నా ఫీలింగ్. సో ఐ వోంట్ బి డూయింగ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, ఎన్టీఆర్ చేశారు, బిగ్ బాస్ సక్సెస్ చేశారు, నాగార్జున నీడ్ a separate kind of talent for that. బాలయ్య బాబు, చిరంజీవి సార్. మై ఫేవరెట్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. వావ్. ఓకే. బికాజ్ అవర్ మదర్ నన్నూరు ಫ್ರಮ್ ಕುಂದಾಪುರ್. ರೀಜನಲ್ ಫೀಲಿಂಗ್. ಅಪ್ಪು ಸರ್ ಅಂದ್ರೆ ನನ್ನ ಬ್ರದರ್ ತರ ನಾನು ಹಾಡ್ತೀನಿ ಅಂತ ಫೋನ್ ಮಾಡಿ ಎಲ್ರನ್ನೂ ಹೈದರಾಬಾದ್ ಕರೆಸ್ಕೊಂಡು ಹಾಡ್ನಾಡಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಅವ್ರ ಮನೆಗೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ಊಟ ಉಪಚಾರ ಮಾಡಿ ಅವ್ರ ತಾಯಿನ ಎಬ್ಬರಿಸಿ. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರ ತಾಯಿ ಬಂದು ಮಂಗಳೂರಿನವರು, ಅಂದ್ರೆ ನಮ್ಮ ಕುಂದಾಪುರ ಉಡುಪಿ ಕಡೆಯವರು. ಅವ್ರನ್ನ ಅಡಿಗೆ ಮಾಡೋಕ್ ಹೇಳಿ ಅವ್ರು ಬಂದು ನಮ್ಮ ತಂದೆಯವರ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ. ಅವ್ರ ಕನ್ನಡ ಅದ್ಭುತವಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ ಜೂನಿಯರ್ ಎನ್ಟಿಆರ್ ಅವರು. ಅವ್ರ ಹಾಡಾಡಿ ಆ ಹಾಡನ್ನ ಒಂದು 10-20 ಸಲ ಕೇಳಿ ತುಂಬಾ ಖುಷಿ ಪಟ್ಟು ಆ ಹಾಡಿನ ಬಗ್ಗೆ ಟ್ವೀಟ್ ಮಾಡಿ ಇವತ್ತು ಎಲ್ಲೇ ಸಿಕ್ಕಿದ್ರು ನಾನು ಏನೇ ಕೇಳಿ. మీరు మెచ్చిన హీరో ఎవరు తెలుగులో? ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ చిరంజీవి గారు. ఐ థింక్ ఐ విల్ గో విత్ జూనియర్. వీళ్ళల్లో ఉన్న ఒక్క క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుంది అనిపించేది జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రాబ్లీ అతనుకున్న ఎనర్జీ. తారక్ డాన్స్ వస్తే యాక్టింగ్ బాగా చేస్తాడు కానీ తారక్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ஒர்க் பண்ணணும்ட்டு நான் அவர் தெலுங்கு படம் ஒன்று பண்ணாரு, ஜூனியர் என்டிஆர் வச்சு ஒரு படம் ஒன்று பண்ணாரு. அந்த படத்துல ஒரே ஒரு ஷாட், அதுதான் எனக்கு அவரோட ஒர்க் பண்ணணும்ட்டு எனக்கு தோணுன விஷயமே. In fact, in the whole country, the way you dance, the way you do your action, you have a lot of innocence on your face, and as an actor, you are very, very, very effective. Sometimes I wish I could be like you, brother. Oh yeah, one more. ఎన్టీఆర్ వయసులో మాత్రం నాకంటే చిన్నోడు. టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్రామాటిక్ ఇంప్రెషన్, వాయిస్ మాడ్యులేషన్, కామిక్ టైమింగ్, ఇలాంటి విషయాల్లో అక్కడ 10th ఫ్లోర్ పైన కూర్చున్నాడు టాలెంట్ విషయంలో. టైం తీసుకురా పర్లేదు, కొంచెం ఆలోచించాను. రియల్ టాలెంట్ టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను. బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ వెరీ మచ్. హీస్ సచ్ ఎ వండర్ఫుల్ వర్క్ చేయలేదు కానీ చూసాను, ఐవ్ సీన్ హిస్ వర్క్. హీఈస్ వన్ గ్రేట్ పర్ఫార్మర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. పౌరాణిక డైలాగ్ చెప్తే మామూలు విషయం కాదండి. తెలుగులో నాకు తెలిసి దాంట్లో బెస్ట్ వచ్చి మన ఎన్టీఆర్. పౌరాణిక డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ నాకు తెలిసి. మన జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడున్న హీరోల్లో మహేష్ కాకుండా మీకు నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్.